ఓకే సార్, ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రైవేటైజేషన్ తర్వాత అత్యంత క్రియాశీలకమైన సంస్కరణలు విదేశీ సాంకేతిక పరిజ్ఞానము మరియు ఎఫ్డిఐ ఎఫ్ఐఐలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కరణలు. మరి ఈ సంస్కరణలు మనం పరిశీలిస్తే మన సాధారణంగా గ్లోబలైజేషన్ ప్రపంచీకరణలో చెప్పాం. ఒక దేశం నుంచి ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు 4 రకాలైన సరఫరాలను స్వేచ్ఛాయుతంగా జరగాలి లేజిస్ఫేర్ పాలసీలో భాగంగా. ఆ 4లో ఒకటి వస్తు సేవలు అన్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్. రెండోది మనం ప్రధానంగా చెప్పుకున్న మూలధనం, పెట్టుబడులు స్వేచ్ఛగా తరలాలి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. మరి అదేవిధంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రధానంగా శ్రామిక సరఫరా జరగాలి. అలాగే 4వది సాంకేతిక పరిజ్ఞానం అనేది స్వేచ్ఛాయుతంగా బదిలీ జరగాలి ఒక దేశం నుంచి మరో దేశానికి. ఒక దేశం నుంచి ప్రపంచంలో అన్ని దేశాలకి, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఆ దేశానికి కూడా ఈ స్వేచ్ఛాయుతంగా ఈ 4 రకాల వస్తు సేవలు, మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, అదేవిధంగా శ్రామిక సరఫరా. ఇందులో వివాదాస్పదమైనదే శ్రామిక సరఫరా అని కూడా మనం చెప్పుకుని ఉన్నాము. ఓకేనండి. మరి ఇందులో సాంకేతిక పరిజ్ఞానం, ఆ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సంస్కరణ మనం పరిశీలిస్తే 1950 మరియు 1990 మధ్య ఏదైతే భారతదేశంలో కింగ్ పిన్ పాలసీ ఉన్నదో, ఏదైతే లైసెన్స్ రాజ్ వ్యవస్థ, ఏదైతే ఎల్పిక్యూ పాలసీ, ఎల్పిక్యూ అంటే ఏం చెప్పాను సార్, లైసెన్స్ రాజ్ పర్మిషన్ కోటా పాలసీస్. ప్రభుత్వమే గుత్తాధిపత్యం మోనోపోలీగా ఉంటూ ప్రభుత్వ రంగమే పూర్తి స్థాయిలో అన్ని రకాల పరిశ్రమల్ని తన అదుపులో ఉంచుకుంటూ ప్రభుత్వం ఏదైతే నియంత్రిత ధోరణులను ప్రదర్శించిందో సామ్యవాద విధానాల్లో భాగంగా దాన్నే మనం కింగ్ పిన్ పాలసీగా చెప్పుకున్నాం. మరి ఈ పాలసీలో ఉండేటప్పుడు విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఇతర దేశాల నుంచి మనం తీసుకురావడం కానీ, మన దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని పేద వెనుకబడిన దేశాలైన ఆఫ్రికా దేశాలకు సరఫరా చేయడం కానీ ఏమీ లేదు పెద్దగా. అసలు విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని 1991కు ముందు మనం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే మనం గ్లోబలైజేషన్లో లేము, ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోలేదు. ఈ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, మరి అదేవిధంగా ఏదైతే నార్త్ అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, ఏదైతే మనం ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటితో ఇప్పుడు కూడా మనం ఇటువంటి స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు లేవు. మరి ఆ విధంగా ఉండేటప్పుడు మనం విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటే చాలా కష్టంగా ఉండేది. సో ఈ విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థిక సంస్కరణ తరువాత ఇతర దేశాల నుంచి మనము సరఫరా చేసుకోవడం అత్యంత సులువైంది. కేవలం ఈ విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి రాయల్టీ చెల్లిస్తే ఈ యొక్క పరిజ్ఞానం చెల్లించే వెసులుబాటును కల్పించుకోగలిగాం. ఏమైనా సార్, సాంకేతిక పరిజ్ఞానానికి మనం చెల్లించేదో రాయల్టీ అంటాం. సాధారణంగా ఉత్పత్తి కారకాలు అనేవి 4 అండి ఆర్థిక పరిభాషలో. ఆ ఉత్పత్తి కారకాల్లో 5వది సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడం జరిగింది. ఉత్పత్తి కారకాలంటే మనం చెప్పుకున్నాం జాతీయ ఆదాయంలో. ఉత్పత్తి కారకాలంటే వేటి ద్వారా ఉత్పత్తి, నూతన ఉత్పత్తి కానివ్వండి, ఏదైనా కొత్త ఉత్పత్తి ఏదైనా కానివ్వండి, ఆ ఉత్పత్తి జనించబడుతుందో వాటినే ఉత్పత్తి కారకాలు అంటాం. సో వ్యవసాయం అనేది కానివ్వండి, ఖనిజాలు కానివ్వండి నేల నుంచి వస్తాయి కనుక భూమి ఒక ఉత్పత్తి కారకం, భూమికి చెల్లించేది బాటకం అని చెప్పుకున్నాం. మరి అదేవిధంగా శ్రమకి వేతనం, ఎవరైనా సరే శ్రామికులు పనిచేసినట్టయితే వారికి మనం జీతం ఇస్తాం, నెల రూపంలో కానివ్వండి, మరి లేదంటే రోజువారీ కూలి కానివ్వండి, శ్రమకి వేతనం. మరి మన దగ్గర డబ్బులుంటే అప్పు ఇచ్చినట్టయితే వాడు వడ్డీ ఇస్తాడు, మూలధనానికి వడ్డీ. ఓకే, అదేవిధంగా చూసినట్టయితే మనం చెప్పాం వ్యవస్థాపనం, ఎవరైనా ఒక వ్యవస్థాపకుడు ఒక పరిశ్రమ పెట్టుకుంటే అతనికి వచ్చేది లాభం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, ఇవే ఉత్పత్తి కారకాలు. మరి ఆధునిక సాంకేతిక కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించే ఉత్పత్తి కారక ప్రతిఫలాన్నే రాయల్టీ అంటాం. సో స్వేచ్ఛగా రాయల్టీ చెల్లిస్తే ఇతర దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం దిగుమతి చేసుకునే వెసులుబాటు ఆర్థిక సంస్కరణలు కల్పించాయి. మరి అదేవిధంగా మనం పరిశీలించినట్టయితే మనం కూడా ఇతర దేశాలకి రాయల్టీని మనం తీసుకుని మన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఈజీగా బదిలీ చేసుకునే వెసులుబాటు ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో భాగంగా మనకు ఆర్థిక సంస్కరణలో వచ్చింది. ఓకే సార్, మరి దీనికోసమే ఎఫ్ఐపిబి అనే ఒక బోర్డు ఏర్పడింది సార్. ఎఫ్ఐపిబి 1992లో ఎఫ్ఐపిబి అనే బోర్డు ఎప్పుడు ఏర్పడిందని అడగవచ్చు. 1992లో. ఏంటి సార్ ఎఫ్ఐపిబి అంటే? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డ్స్ పేర్లో ఉంది. ఏవైతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయో వాటిని ప్రమోషన్ మన దేశంలో పెట్టే విధంగా చేసే ఒక బోర్డే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ 1992. ఈ 1992లో ఏర్పడిన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా మన దేశానికి ఇతర దేశాలకు చెందిన ప్రైవేటు వ్యక్తులు కానీ ఇతర దేశాలు కానీ మన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు. ఈ విధంగా భారతదేశంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి ఎఫ్డిఐ ఎఫ్ఐఐలకు సంబంధించిన సంస్కరణలు జరిగాయి. అయితే ఈ ఎఫ్ఐపిబిని 2017-18 బడ్జెట్లో మన కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు అప్పుడండి ఈవిడ రద్దు చేసేయడం జరిగింది ఎఫ్ఐపిబిని.
ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుని ఎప్పుడు రద్దు చేశారంటే 2017-18 బడ్జెట్. సార్ ఎందుకు సార్ ఇలా రద్దు చేశారంటే మరేం లేదు సార్, 2017-18 వచ్చేసరికి మనం పరిశీలిస్తే ఆర్థిక సంస్కరణలో వచ్చిన తొలి కాలంలో ఇతర దేశానికి సంబంధించిన ఏవైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మనము కేవలం ఏవైతే కొన్ని రంగాలను సెలెక్ట్ చేసుకున్నామో ఆ రంగాలకు అనుమతించాం. సెన్సిటివ్ ఇష్యూస్ కానివ్వండి, లేదా మన దేశానికి రక్షణాత్మకమైనవి, లేదంటే మన దేశంలో క్రియాశీలకమైన ఏవైతే వ్యూహాత్మకమైన అనుకున్నామో ఆ వ్యూహాత్మకమైన వాటిలో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించలేదు. మన దేశం డిఫెన్స్లో కానివ్వండి, బీమా రంగంలో కానివ్వండి, సింగిల్ బ్రాండ్ కానివ్వండి, ఇవేవి కూడా ప్రారంభంలో లేవు. సో మనం ఏదైతే మన పాలసీ మేకింగ్ తీసుకున్నామో 1992లో కొన్ని విషయాల్లో మాత్రమే మనం పెట్టుబడులకు అనుమతించాం. అదే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు చేసే పని. FIBB ఏం చేసేదంటే భారతదేశంలో ఈ పెట్టుబడి పెట్టడం వల్ల దేశానికి నష్టం కలగకుండా ఉంటుంది, ఈ పెట్టుబడి పెట్టడం వల్ల దేశంలో ఉండే ఏవైతే వ్యవస్థాపకులు ఉన్నారో లేదా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాటికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెక్ చేసి దాన్ని మాత్రమే ఆహ్వానించేది. మరి 2017-18 వచ్చేసరికి మన పరిస్థితి అందరికీ తెలిసిందే. మనం FDIని అన్నింటిలో అనుమతించాం. ఈవెన్ డిఫెన్స్, బీమా రంగం, డిఫెన్స్ అన్నింటిల్లో కూడా సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్. భారతదేశంలో ప్రస్తుతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కానీ FIIలు కానీ అనుమతించిన రంగం లేదు అని చెప్పొచ్చు. ఈవెన్ రైల్వేల్లో కూడా మనం తీసుకొచ్చాం. జపాన్కి చెందిన మాగ్లేవ్ రైల్వే సిస్టమే కదా భారతదేశంలో తీసుకొచ్చాం ప్రజెంట్. మరి అదేవిధంగా రక్షణ రంగంలో కూడా ఆత్మనిర్భర్ భారత్లో ప్రకటించాం కదా. సో అందువల్ల అన్నింటిలో కూడా మనం అనుమతించాం. అందుకే ఇంకా ఈ బోర్డు దేనికి, ఎందుకు ఈ బోర్డు? మరి ఈరోజు 2017-18లో FIBBని రద్దు చేయడానికి ప్రధానంగా ఏంటంటే ఆటోమేటిక్ రూట్. ఏం లేదు సార్, ఏవైతే FDI FIIలు ఉన్నాయో వీటిని భారతదేశంలోకి పెట్టుబడులు పెట్టడానికి మనం 2 రకాల మార్గాలను ఎంచుకున్నాం. అది ఒకటి ఆటోమేటిక్ రూట్, 2 గవర్నమెంట్ రూట్. ఆ ఆటోమేటిక్ రూట్ అనేది ప్రారంభంలో తక్కువ ఉండేది. గవర్నమెంట్ రూట్ ఏదైతే FIBB రూట్ ఉందో గవర్నమెంట్ అనుమతి తీసుకొని గవర్నమెంట్ అనుమతి ద్వారా మన దేశంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టేవారు, వాళ్ళు వ్యవస్థాపకులు కానివ్వండి, ఇతర దేశస్తులు కానివ్వండి. కానీ ఎప్పుడైతే 2017-18కి ఈ పరిస్థితి మొత్తం గవర్నమెంట్ రూట్ అనేది ఇంకా అవసరం లేకుండా పోయిందో, అయితే గవర్నమెంట్ రూట్ ఉంది 5,000 కోట్లు దాటి కొన్ని చెప్తాను, అది విదేశీ రంగం యొక్క పాలసీ చెప్పినట్టు చెప్తాను. ఆటోమేటిక్ రూట్ ద్వారానే మనం పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడైతే అనుమతించామో ఈ బోర్డు యొక్క అనుమతి పోయింది. కేవలం గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతితో కొంతవరకు మనం ఇప్పుడు అనుమతిస్తున్నాం తప్ప ఈ యొక్క FIBB మరి అవసరం లేదు. ఆటోమేటిక్ రూట్ ద్వారానే మనం ఈజీగా అనుమతిస్తున్నాం. ఓకే సార్, అర్థమైందా? ఇవే విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సంస్కరణలు. మరి దీనిలో ప్రధానంగా 2 ఉన్నాయని చెప్పాం. ఒకటి FIIలు సార్, 2 FDIలు అంటారు వీటిని. FIIలు FDIలు రెండింటి కోసం కూడా చూద్దాం. ఏంటి సార్ FIIలు, ఏంటి FDIలు? సార్ ఏమీ లేదు. FII అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. FII అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే సార్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు వీటిని. విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు. చూద్దాం ఏంటి విదేశీ సంస్థాగత పెట్టుబడులు చూద్దాం. వీటికే ఇంకొక పేరు ఉంది సార్, పోర్టుపోలియో పెట్టుబడులు. పోర్టుపోలియో పెట్టుబడులను కూడా చెప్తారు. FII ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు సార్ వీటినే. విదేశీ సంస్థాగత పెట్టుబడులు లేదా పోర్టుపోలియో పెట్టుబడులు. చూద్దాం. FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మరి పేరులో ఉంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఓకే సరే, మరి దీన్ని చూసే ముందు మనం ఫస్ట్ FII చూద్దాం సార్, తర్వాత FDI. అర్థమైంది కదా సార్? సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించేది ఏమంటాం సార్? రాయల్టీ అంటాము. గనులు, మైనింగ్ కూడా రాయల్టీ అంటారండి. గనులకు చెల్లించేదాన్ని కూడా రాయల్టీ అంటారు. సో సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించేదాన్ని మనం రాయల్టీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఈ విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిలో చూసాం. FIIలు చూద్దాం సార్. ఫస్ట్ FII ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పాం. విదేశీ సంస్థాగత పెట్టుబడులు లేదా వీటినే పోర్టుపోలియో పెట్టుబడులు అని చెప్పాం. పోర్టుపోలియో సార్ ఏమీ లేదు, భారతదేశంలో ఈ FIIలు 4 రకాలుగా విభజించారు. అంటే 4 రకాల పద్ధతుల ద్వారా భారతదేశంలో FIIలు వస్తాయి. FII అనేది FDI అనేది డిఫరెన్స్ కూడా చెప్తాను, చెప్పేసే వదులుతాం, నో ప్రాబ్లం. ముందుగా చూద్దాం. FIIలు 4 రకాలు. అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు. సంస్థాగత పెట్టుబడులు అంటే
ఏదైనా ఒక వ్యక్తి కాకుండా ఒక సంస్థ ద్వారా భారతదేశంలోకి వచ్చేవి విదేశీ సంస్థాగత పెట్టుబడులు. అవే ఎలా సార్ వస్తాయంటే, భారతదేశంలో ఎన్నో రకాలైన వాణిజ్యం చేసే సంస్థలు ఉన్నాయి వ్యవస్థాపకుల ద్వారా. ప్రపంచంలో ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఉంది, అమెజాన్ ఉంది, మరి అదేవిధంగా గూగుల్ ఉంది, మరి అదేవిధంగా ప్రపంచంలో ఎన్నో ఏవైతే ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా డిఫెన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో రకాలైన పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. ఓకే, భారతదేశంలో కూడా ఇవన్నీ కూడా వీటి వాటాలను ప్రజలకు కానీ ఇతర దేశాలకు కానీ అమ్మడానికి ఎంచుకున్న ప్రధానమైన మార్గమే ఈరోజు స్టాక్ మార్కెట్. ఓకే సార్, అర్థమైందా? స్టాక్ మార్కెట్. అందుకే ఈ స్టాక్ మార్కెట్లో అన్ని కంపెనీలు లిస్ట్ అవుట్ అయి ఉంటాయి. ఈరోజు మన దేశానికి చెందిన బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, అలాగే వాల్మార్ట్ అమెరికా న్యూయార్క్, అలాగే జర్మనీ, ప్రతి దేశానికి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో మన దేశ కంపెనీలతో పాటు ప్రపంచంలో అన్ని కంపెనీలు కూడా లిస్ట్ అవుట్ అవుతాయి. ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ట్రేడింగ్ మనలాంటి సాధారణమైన వ్యక్తులకు అర్థం కాదు, అర్థమైనట్టు ఉంటుంది. మీరు 1992 స్కామ్ ఏదండి, మా హర్షద మెహతా స్కామ్ సినిమా చూసినట్టయితే అర్థమవుతుంది స్టాక్ మార్కెట్ ఏంటి అనేది. అది ఒక పెద్ద బావి, ఎంతమందికి ఎంత డబ్బులు కావాలంటే అందులో తోడుకోవచ్చు అంట. కానీ డబ్బు అనేది మహా ఇబ్బందికరమైన పరిస్థితి అండి ఇప్పుడు కూడా. సరే, ఎనీవే, దానికోసం మనకొద్దు స్టాక్ మార్కెట్. ఈరోజు అదే స్టాక్ మార్కెట్లో మనం షేర్లు కొనుక్కోవచ్చు. రిలయన్స్ షేర్ కొనవచ్చు, లేదంటే టాటా కొనవచ్చు. అట్ ద సేమ్ టైం మైక్రోసాఫ్ట్, అమెజాన్ షేర్స్ కూడా కొనుక్కోవచ్చు. అంటే ఈరోజంతా గ్లోబలైజేషన్. నువ్వు ప్రపంచంలో ఏ దేశం కంపెనీలను నువ్వు షేర్లు పెట్టే అవకాశం జరిగింది. సో ఈ విధంగా స్టాక్ మార్కెట్లు ఇవన్నీ లిస్ట్ అవుట్ అయ్యి ఇతర దేశాల నుంచి మన దేశం యొక్క కంపెనీలకి ఏవైతే పెట్టుబడులు సంస్థాగతంగా వచ్చాయో, ఇతర దేశాలకి చెందిన ఏవైతే కంపెనీలు మన దేశానికి సంస్థాగతంగా వచ్చాయో, ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ పోర్టుపోలియో పెట్టుబడులు. ఓకేనండి, ఈరోజు మన దేశానికి చెందిన రతన్ టాటా కంపెనీలో కానివ్వండి, మన దేశానికి చెందిన ఏదైతే ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ కంపెనీలో కానివ్వండి, జిఎంఆర్ కంపెనీలో కానివ్వండి, ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ అందులో పెట్టుబడులు పెడితే ఆ విధంగా వచ్చిన వాటిని సంస్థాగత పెట్టుబడులు అంటారు. ఇవి స్టాక్ మార్కెట్ ద్వారా వస్తాయి. ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్స్ ద్వారా వస్తాయి. ఒకటోది 4 రకాలుగా వస్తాయని చెప్పాం. 2 డిబెంచర్స్. సరే, డిబెంచర్స్ అనేది వచ్చేసరికి దీనికి విస్తృతమైన అర్థాన్ని నేను మనకి బ్యాంకింగ్ అండ్ స్టాక్ మార్కెట్ అందులో చెప్తాను. జనరల్గా చూడండి, భారతదేశానికి చెందిన ఎన్నో రకాలైన ఆస్తులు ఉంటాయి, అలాగే ఇతర దేశాలకు చెందిన ఆస్తులు ఉంటాయి. మన దేశానికి చెందిన ఆస్తులు కొన్ని బాండ్ల రూపంలో ఉండేటప్పుడు ఈ బాండ్లని స్టాక్ మార్కెట్ ద్వారా ఇతర కంపెనీలు కానీ లేదా భారతదేశానికి ఇతర దేశాలకు చెందిన వారు కానీ బాండ్ల రూపంలో కొనుగోవడాన్ని మనం డిబెంచర్స్, ఇవి కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మన దేశానికి వచ్చేవి. ఇతర దేశాలు మన దేశంలో మన యొక్క ఆస్తులు షేర్లని బాండ్ల రూపంలో ప్రభుత్వం యొక్క ఆస్తులు కానీ కొనుగోవడాన్ని మనం డిబెంచర్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా 2 ఉన్నాయి సార్, ఏడిఆర్, జీడిఆర్ అని ఉన్నాయి సార్. ఏమీ లేదు సార్, ఈరోజు ప్రపంచం యొక్క సంస్థాగతంలో అతి పెద్దది అమెరికా ఒకవైపు అయితే అమెరికా యొక్క రిమైనింగ్ ప్రపంచం ఒకవైపు. అందుకే అమెరికా దేశం నుంచి మన దేశానికి సంస్థాగతంగా వచ్చే పెట్టుబడిని ఏడిఆర్ అన్నారు, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఓకే, అమెరికా నుంచి వచ్చినవన్నీ ఏడిఆర్, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అని చెప్పడం జరిగింది. అమెరికా మినహా ప్రపంచంలో ఉండే మిగతా ప్రపంచ దేశాల మొత్తం నుంచి వచ్చినట్టయితే జీడిఆర్, గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్గా మనకి చెప్పడం జరిగింది. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడో చెప్తాను, గుర్తుంచుకోండి. ఈ క్రింది వాటిలో ఎఫ్ఐఐ కానిది ఏది అడగొచ్చు. ఎఫ్ఐఐ స్టాక్ మార్కెట్ ద్వారా వచ్చిన ఎఫ్ఐఐ, డిబెంచర్స్ రూపంలో వచ్చిన ఎఫ్ఐఐ, ఏడిఆర్ రూపంలో వచ్చిన ఎఫ్ఐఐ, జీడిఆర్ రూపంలో వచ్చిన ఎఫ్ఐఐ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్ఐఐకే మరొక పేరు ఏమైనా అడగొచ్చు. ఇది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ మరొక పేరు పోర్టుపోలియో పెట్టుబడులు అని కూడా అంటాము. ఓకే, నరేంద్ర మోడీ గారు మన దేశానికి సంబంధించి బీఓపీలో లోటు కవర్ చేయడానికి ఈ పోర్టుపోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏటైతే ఉన్నాయో వీటిని తగ్గించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఓకే, చూద్దాం. మరి అదే విధంగా మనం పరిశీలించేటప్పుడు నెక్స్ట్ ఎఫ్డిఐ ఇంపార్టెంట్ సార్. ఎఫ్ఐఐ చూసాం, ఎఫ్డిఐ చూద్దాం. ఓవరాల్గా రెండింటికి తేడా ఏంటో చూద్దాం. చెప్పేసాను మీకు, సంస్థాపరంగా మన దేశంలోకి వస్తే సంస్థాగత పెట్టుబడులు, అలా కాకుండా ఆ సంస్థాపరంగా కాకుండా ఆ సంస్థ నేరుగా భారతదేశంలో ప్రభుత్వంతో ఒప్పందం పెట్టుకుని పెట్టుబడులు పెట్టినట్టయితే, నేరుగా పెట్టుబడులు పెట్టితే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మరి దీన్నే విదేశీ ప్రత్యక్షంగా పెట్టుబడి, సంస్థ ద్వారా కాదండి, స్టాక్ మార్కెట్ ద్వారా లేదా ఏదైతే చెప్పాం కదా డిబెంచర్స్, అలా కాకుండా నేరుగా
నేరుగా లైక్ దట్ యాపిల్ కంపెనీ మన దేశంలో ఒక కంపెనీ పెట్టబోతుంది, శాంసంగ్ కంపెనీ మన దేశంలో నేరుగా ఒక కంపెనీ పెట్టబోతుంది. ఆ విధంగా నేరుగా వస్తే ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్నో దేశాల కంపెనీలు మన దేశంలో ఈరోజు చిత్తూరు శ్రీ సిటీ సెజ్లో ఎన్నో రకాలైన జపాన్ దేశ కంపెనీలు కానివ్వండి, జర్మనీ దేశ కంపెనీలు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. ఈరోజు సెల్ ఫోన్లకు సంబంధించి ఏది మీరు చూసుకోండి, చైనా దేశానికి చెందిన లెనోవో కానివ్వండి, రెడ్మీ నోట్ 4 రెడ్మీ కానివ్వండి, ఇవన్నీ కూడా చైనా దేశ కంపెనీలు. ఇవన్నీ డైరెక్ట్గా ఇక్కడ కంపెనీలు ప్రారంభించాయి. ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మనం మొబైల్లో చూస్తుంటాం, ఎందుకంటే మనం ఎక్కువగా వాడేది అదే కదా. వాస్తవంగా మనకి అన్నిటికంటే ఎక్కువ మొబైల్ అయిపోయింది. ఏమంటే సాధారణంగా మనం పేపర్లో చూస్తుంటాం, ఉదయాన్నే లేవగానే దేవుడు ముఖం, భర్త అయితే భార్య, భార్య భర్త ముఖం కాదండి, ముందు ఫోన్ చూస్తారంట, అంతగా అయిపోయింది. అందుకే మనకు ఫోన్ల కంపెనీలు బాధ్యత. శాంసంగ్ దక్షిణ కొరియా, సోనీ జపాన్, ఓకేనండి. ఈ విధంగా కంపెనీ బ్లాక్బెర్రీ కెనడా కంపెనీ అని అందరికీ తెలిసింది, యాపిల్ అమెరికా కంపెనీ అందరికీ, ఫిలిపైన్స్ నోకియా. సో ఈ విధంగా అందరికీ తెలిసినవే. రిమైనింగ్ అన్నీ చైనావే. ఏమండి OnePlus కానివ్వండి, అప్పో కానివ్వండి, లెనోవో కానివ్వండి, ఓకే వివో కానివ్వండి, చైనా కంపెనీలే. మరి ఇవన్నీ కూడా నేరుగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి. ఆ దేశం నుంచి మనం ఒక ఫోన్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, యాపిల్ కంపెనీని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇంపోర్ట్ ఎగుమతి సుంకాలు, దిగుమతి సుంకాలు, ఆ యొక్క అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవ్వడానికి జరిగిన ఛార్జెస్ అన్నీ పడి ఎంత అవుతుంది? అందుకే నేరుగా ఆ కంపెనీయే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన దేశానికి చౌకగా వస్తువుని ఇవ్వడానికి చూస్తుంది. అర్థమవుతుంది సార్? సో ఈ విధంగా ఏవైతే అలా పెట్టుబడులు పెడతాయి వాటిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా మనం చెప్పుకుంటాం. ఓకే, అయితే ఎఫ్ఐఐలు ఎలాగైతే 4 రకాలుగా వచ్చాయో ఎఫ్డిఐలు 2 రకాలు. ఓకే, ఆ 2 రకాల్లో ఒకటి మెర్జర్స్ అండ్ ఎక్విజెన్స్, మెర్జర్స్ అండ్ ఎక్విజెన్స్. 2 గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే సార్, చూడండి, మెర్జర్స్ అండ్ ఎక్విజెన్స్, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఎక్కడికి వచ్చేసరికి ఈ మెర్జర్స్ అండ్ ఎక్విజెన్స్లో 2 అని చెప్పాం. ఒకటి మెర్జర్స్, 2 ఎక్విజెన్సెస్, ఎక్విజెన్సెస్ అని చెప్పడం జరుగుతుంది. మెర్జర్స్, ఎక్విజెన్సెస్. ఓకే సార్, క్లియర్గా మెటీరియల్లో ఉంటుంది, చూసుకోండి, నోట్స్ ఏం రాయవసరం లేదు, ఏమీ లేదు సార్. సార్ మీకు యాక్చువల్గా నేను ఎందుకు సార్ ఇందులో పెట్టలేదంటే, మనం ఆల్రెడీ స్టోర్లో మీరు ఓపెన్ చేసిన వెంటనే 3 డాట్ వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్టడీ మెటీరియల్ వస్తుంది, అందులో ఇవన్నీ ఉన్నాయి. మొత్తం బుక్ అయిపోయిందని మొత్తానికి వరుసగా పెట్టిస్తే బెస్ట్ అని చెప్పి సాగాను అంతే, మళ్ళీ ముక్కలు ఎందుకని చెప్పేసి. ఓకే సార్, కొంచెం ఓపిక పట్టండి, మొత్తం మెటీరియల్ అంతా అయిపోయింది, కొంచెం కరెక్ట్ డేటా చేసిస్తే మీకు నేను 2-3 రోజుల్లో దాన్ని మొత్తం PDF పెట్టేస్తాను. మొత్తం ఇండియా ఎకానమీ 5 టాపిక్లు ఒక దగ్గర ఉంటాయి, అప్పుడు బుక్లో ఉంటుంది. ఓకేనా సార్? ఎనీవే, ఇక్కడ చూడండి, మెర్జర్స్ అండ్ ఎక్విజెన్సెస్, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇందులో మెర్జర్స్, ఎక్విజెన్స్ ఏంటి సార్? మెర్జర్స్ ఏమీ లేదు, మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్పాం, ఇతర దేశానికి చెందిన కంపెనీలు నేరుగా పెట్టుబడులు ఇక్కడ పెడితే దాన్ని మనం ఏమన్నాం సార్? గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని పెట్టాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఒకసారి ఆలోచన, 1991 ఆర్థిక సంస్కరణల తరువాత ఏదైతే మనం గ్లోబలైజేషన్ అన్నామో ఆ తర్వాత ఈ యొక్క వ్యాపార రంగంలో సంస్కరణలు అనేవి, విదేశీ వ్యాపార సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా లిబరైజేషన్ అవ్వడం వల్ల ఇప్పుడంతా ఓకే, కానీ 1991 ముందుకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అందుకోసం అని చెప్పేసి ప్రారంభంలో 1950 నుంచి ఎఫ్డిఐలు వస్తున్నాయి, కానీ చాలా తక్కువ, ఎందుకంటే మన దేశంలో కఠినమైన ఆంక్షలు ఉండేవి, అందుకే చాలా తక్కువగా ఉండేవి. ఆ సమయంలో ఈ మెర్జర్స్ అండ్ ఎక్విజెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మెర్జర్స్ ఏంటి, ఎక్విజెన్స్ ఏంటి? ఏమీ లేదు సార్, అప్పుల్లో ఎవరైనా విదేశీ సంబంధించిన ఒక కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే 51% ఎక్కువ పెట్టక్కలేదు. ఎందుకంటే భారతదేశానికి చెందిన ఒక పెద్ద కంపెనీలోనే అది వచ్చి పెట్టుబడులు పెట్టాలి. ఓకే, అందుకోసం అని చెప్పి 51% దాటి ఆ కంపెనీకి అనుమతిస్తే పెట్టుబడులు పెడితే ఆ కంపెనీ మెయిన్ అయిపోతుంది, అప్పుడు భారతదేశానికి చెందిన కంపెనీ వీక్ అయిపోతుంది. అందువలన మనకి కేవలం 49% లోపు మాత్రమే పెట్టుబడులకు అనుమతించేవారు ఆర్థిక సంస్కరణలకు పూర్వం. అందుకు ఇతర దేశాలకు చెందిన కంపెనీ వాళ్ళు ఏం చేసేవారంటే మన దేశంలో ఏదైతే మంచిగా అభివృద్ధి చెందిన ఆ రంగానికి చెందిన కంపెనీ ఉందో దానితో టైఅప్ అయ్యేవారు. లైక్ ఇప్పుడు మోటార్ ఫీల్డ్కి వెళ్దాం, ఆటోమొబైల్, హీరో హోండా. ఏమి లేదు సార్, మంచి ఎగ్జాంపుల్ మీకు ఇది, హీరో హోండా. మరి హీరో హోండా మరికొన్ని సంవత్సరాలకి ఎవరికి కనిపించదు, హీరో హోండా. ఇది మెర్జర్స్ ఏంటి సార్ మెర్జర్స్? హీరో అనే దాంట్లో 51% వాటా అంటే హోండా 49. హీరో హోండా తయారైంది. ఒకప్పుడు హీరో హోండా అంటే ఫేమస్,
మరి ఏంటి సార్ అంటే భారతదేశానికి చెందిన హీరో కంపెనీలో జపాన్కి చెందిన హోండా కంపెనీ వాడు మెర్జ్ చేయడం వల్ల, అంటే వాళ్ళిద్దరూ వాటాలను కొనుగోలు చేయడం వల్ల పెట్టే పెట్టుబడులు ఎఫ్డిఐలనే మెర్జెస్ అంటాం. మెర్జెస్ అంటే కొనుగోలు చేసుకోవడం, ఆ రెండు కలిసి కొనుగోలు చేసుకోవడం. భారతదేశానికి చెందిన అతిపెద్ద కంపెనీ ఏదైతే ఉందో దానిలో ఇతర దేశం యొక్క కంపెనీ వాటాలు పెడితే ఆ విధంగా మన దేశానికి వచ్చిన ఏవైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయో వాటిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనం చెప్తాం, ఎఫ్డిఐలుగా చెప్తాం. అర్థమవుతుంది సార్? ఎఫ్డిఐలుగా మనం చెప్తాం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం చెప్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి అదేవిధంగా మనం పరిశీలించేటప్పుడు మెర్జెస్ ఎన్నో చూస్తాం సార్. ఇప్పుడు ఈరోజు టెలినార్ చూసాం, లేదంటే హచ్ ఐడియా చూసాం. ఇవన్నీ మెర్జెస్. భారతదేశంలో ఓ 2 కంపెనీలు కలిపి ఉన్నట్లయితే కంపెనీలుగా. నెక్స్ట్ బీమా రంగంలో చూసాం టాటా ఏఏజీ, టాటా కంపెనీ వాడు అమెరికన్ ఇన్సూరెన్స్ గ్రూప్ వాడు కలిపి టాటా ఏఏజీ. అలా ఎన్నో మెర్జెస్ ఉన్నాయి. 2 ఎక్విజన్స్. ఏం లేదు సార్, భారతదేశానికి చెందిన ఒక కంపెనీని పూర్తిగా కొనుగోలు చేసేసి, భారతదేశానికి చెందిన ఒక కంపెనీని పూర్తిగా కొనుగోలు చేసి అందులో పెట్టుబడులు పెడితే, ఎఫ్డిఐలు పెట్టుబడులు పెడితే దాన్ని ఎక్విజన్స్ అంటాము. ఆ రకమైన పెట్టుబడిని ఎక్విజన్స్ అంటాం. మన దేశానికి చెందిన కంపెనీని పూర్తిగా వాడు కొనుగోలు చేసేసుకొని అప్పుడు పెట్టుబడులు పెడితే దాన్ని ఎక్విజెన్సెస్ అంటాం. అర్థమవుతుంది సార్? సో ఈ విధంగా అప్పుడు మారుతి సుజుకి కూడా అది పడుతుంది. ఇప్పుడు హోండా వేరైపోయింది, సుజుకి వేరైపోయింది, ఇవన్నీ కూడా వేరైపోయి. ఎందుకంటే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత ఎఫ్ఐపిబి తర్వాత ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు ఎఫ్ఐపిబి ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది. కానీ నేరుగా ప్రజెంట్ ఎప్పుడైతే మనం ఆటోమేటిక్ రీడ్ ద్వారా అనుమతించామో హోండా వాడు నేరుగా కంపెనీ పెట్టుకుంటున్నాడు, సుజుకి వాడు నేరుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకుంటున్నాడు, అందరూ కూడా పెట్టేసుకుంటున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ విధంగా మెర్జెస్ అనేదానికంటే ఇప్పుడు ఎక్విజన్స్ అనేది పూర్తిగా మన దేశ కంపెనీలు కొనుగోలు చేసేసుకుంటున్నారు. అర్థమైంది సార్? సో ఇది ఎక్విజన్స్. మరి గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ మన దేశానికి చెందిన కంపెనీలో ఇతర దేశం కంపెనీ వాడు వాటాలు కొనుగోలు చేసుకుంటే మెర్జెస్. మన దేశానికి చెందిన ఒక కంపెనీని ఇతర దేశం వాడు పూర్తిగా ఎక్కువ వాటాలు పూర్తిగా కొనుగోలు చేసేసుకుంటే అది ఎక్విజెన్సెస్. వాడు కూడా కొంచెం వాటాలు ఉండొచ్చు, తక్కువ వాటాలు. అంటే ఇక్కడ ఇతర దేశం కంపెనీ వాటా ఎక్కువ, మన దేశం వాడు తక్కువ. ఇక్కడ మన దేశంది ఎక్కువ, ఇతర దేశం తక్కువ. రెండోది ఎక్విజెన్స్ వచ్చేసరికి పూర్తిగా కూడా కొనుగోలు చేసుకోవచ్చు, అది ఎక్విజెన్సెస్ అంటాం. మరి ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అసలు మన దేశం కంపెనీతో సంబంధం లేదు సార్. సంబంధం లేకుండా వాడే గవర్నమెంట్ రూట్ ద్వారా లేదా ప్రభుత్వ అనుమతి ఎఫ్ఐబిబి ద్వారా ఇక్కడ భారతదేశంలో నేరుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే, లైక్ శాంసంగ్ ఫోన్లు కానివ్వండి, సోనీ ఫోన్లు కానివ్వండి, ఈ మధ్య యాపిల్ ఫోన్లు కానివ్వండి, ఇలా టొయోటా కార్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నేరుగా ఇన్వెస్ట్మెంట్ పెడితే వాటిని ఫారెన్ డైరెక్ట్లో మన గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం చెప్తాము. అయితే ఒక విషయం, మీరు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చూసే ఉంటారు. మరి అందరం కూడా, నేను కూడా ప్రారంభంలో 2008 డిఎస్సి చదివేటప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారంటే నాకు అప్పుడు అనిపించింది. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఎయిర్పోర్ట్, భారతదేశంలో 2వది శంషాదాబాద్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే మొత్తం మొక్కలు ఉంటాయి కదా, హరితహారం. ఎందుకంటే అప్పుడు గ్రీనింగ్ ఉండేది. గ్రీన్ ఫీల్డ్ అంటే అన్నీ కూడా చుట్టూ మొక్కలు బాగా పెంచుతారు, ఆ మధ్యలో విమానం దిగుద్ది, ఇదే గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏమో అనుకునేవారు. సాధారణంగా చాలామంది ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అంటే పూర్తి పర్యావరణంతో తోటల గట్ట పెంచేసి ఆ విమానం ఎగరడానికి మంచి గాలి ఉండాలి కదా అనుకునేవారు. కానీ అది కాదండి. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడూ కూడా గ్రీన్ ఫీల్డ్ మన దేశానికి చెందిన ఏదైనా కానివ్వండి. గ్రీన్ ఫీల్డ్ అనేసరికి 4 ఉంటాయి, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సాధారణంగా చెప్తాను చూడండి, రాజీవ్ గాంధీ శంషాదాబాద్ ఎయిర్పోర్టే మీరు తీసుకోండి. ఎప్పుడైనా గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ లేదా గ్రీన్ ఫీల్డ్ అనేటప్పుడు కేంద్రం వాటాలు ఉంటాయి. ఏ రాష్ట్రంలో అయితే పెడతామో రాష్ట్రం వాటా ఉంటుంది. ఇతర దేశానికి కంపెనీ కంప్లీట్గా విదేశీ రంగం కంప్లీట్గా ఉంటుంది ఇతర దేశానికి సంబంధించి. అలాగే మన దేశంలో ఒక వ్యవస్థాపకుడు ప్రైవేట్ ఉంటుంది. ఇలా ఉండి కలిపి ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. అది ఎయిర్పోర్ట్ కావచ్చు, షిప్యార్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా పెడితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. సపోజ్కి శంషాదాబాద్ ఎయిర్పోర్టే ఉందనుకోండి, దాన్ని మనం చూడండి, కేంద్ర ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం రోడ్లు, మౌలిక సదుపాయాలు, పవర్ ఇవన్నీ కూడా ఇచ్చిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఏరియా ఇచ్చింది, ల్యాండ్ ఇచ్చింది. మరి విదేశీ రంగం చూస్తే మలేషియా దేశం దీనికి పూర్తి సహకారం చేసింది. మలేషియా బెహరత్ అనే కంపెనీ వాటాలు పెట్టింది. అలాగే ప్రైవేట్ రంగంలో జిఎంఆర్ వాడు ఉన్నాడు. ఈ నలుగురు కలిపి నిర్మించిందే శంషాదాబాద్ ఎయిర్పోర్ట్ కనుక గ్రీన్ ఫీల్డ్. అలాగని నలుగురు ఉండాల్సిన లేదు, కేంద్రము ఒక ప్రైవేట్ వ్యక్తి అయినా ఉండొచ్చు, లేదా కేంద్రము విదేశీ రంగమైనా ఉండొచ్చు. అయితే గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసరికి మాత్రం విదేశీ వ్యక్తి నేరుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రీన్ ఫీల్డ్ అంటాం.
ఇక్కడ కేంద్రం అంటే ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చెప్పాను కానీ చెప్తున్నాను. గ్రీన్ఫీల్డ్ అంటే ప్రపంచంలో ఉండే వ్యవస్థాపకులు కానీ ఇతర దేశాలు కానీ ప్రపంచంలో సంస్థలు కానీ భారతదేశంలో నేరుగా ఒక కంపెనీని స్థాపించి ఇక్కడ ఆ కంపెనీ ద్వారా ప్రొడక్ట్ తయారు చేస్తే లేదా ఇన్వెస్ట్మెంట్ పెడితే దానినే గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. అర్థమైంది సార్? ఇది మనకి ఏంటి ఎఫ్డిఐ ఎఫ్ఐఐ మొత్తం చూసాం కదా. అడుగుతాడు భారతదేశంలో ఈ క్రింది వాటిలో ఏ విదేశీ సంబంధించిన వనరులు లేదా ఏ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యంత ఉపయోగకరమైనవి అని అడుగుతాడు. ఏ గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, బి మెర్జర్స్ అండ్ ఎక్విజన్స్, సి స్టాక్ మార్కెట్, ఓకే, డి డిబెంచర్స్. ఆన్సర్ అంటే గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. భారతదేశంలో అత్యంత ఉన్నతమైనవి అంటే ఎఫ్ఐఐలు అంటే ఎఫ్డిఐలు. ఏమండి ఎఫ్ఐఐలు అనేవి స్టాక్ మార్కెట్ ద్వారా వస్తుంటాయి పోతుంటాయి, అదంతా కూడా స్టాక్ మార్కెట్లో జరుగుతుంటుంది, దానివల్ల పెద్ద లాభమే ఒరిగేది ఉండదు. కానీ ఎఫ్డిఐ వల్ల చాలా లాభం. ఈరోజు అనంతపురంలో కియో కంపెనీ కార్లు వాడు పెడితే పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది, ఉపాధి అవకాశాలు. మరి అక్కడ కియో కార్ల వల్ల భారతదేశానికి ఆ కంపెనీ ఎంత ట్యాక్స్ కడుతుంది? మరి కార్ల ఉత్పత్తి వల్ల భారతదేశంలో ఉన్న వాళ్ళకి కార్లు అనేవి తయారై వస్తున్నాయి కనుక కార్లు లోటు తీరుతుంది, చవకగా కార్లు దొరుకుతున్నాయి, కార్లు లోటు తీరుతుంది, ఒక ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఉత్పత్తి వల్ల ఆ కార్లే కానీ ఇక్కడ ఉత్పత్తి చేయకపోతే మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, గరిష్టమైపోతుంది. చవకగా భారతదేశం ఉండే ప్రజలకి కార్లు అందిస్తున్నారు. మరి అదేవిధంగా కార్లు తయారు చేసిన దానికి పన్నులు కడుతున్నారు, ఆ కారు మనం కొన్నదానికి కూడా మనం పన్ను కడుతున్నాం. మరి అక్కడ కార్ల కంపెనీ ఉంది కనుక రోడ్డు మార్గాలు అభివృద్ధి చెందాయి, టూరిజం డెవలప్ అయింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు జరిగాయి. ఇవన్నీ కూడా గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా జరుగుతాయి. అర్థమవుతుందండి? అందుకే సెజ్జలు కూడా గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయి స్పెషల్ ఎకనామిక్ జోన్లు కూడా ఆ విధంగానే ఉపాధి అందిస్తాయి. సో ఈ విధంగా గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అత్యంత ఉన్నతమైనవి అని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్? మరి ఇప్పుడు మనము నెక్స్ట్ విదేశీ వ్యాపారానికి చెందిన సంస్కరణకు వెళ్దాం. ఓకే.